ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరీయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 10వ తారీఖు 2వ నెల 2024 వరకు గోచారం ఏ విధంగా ఉన్నది, వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి, ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలంగా లేవు అనేటువంటి వాటి పరిహారాలు ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, పంచమంలో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. అలాగే శుక్రుడు 2 రోజుల తర్వాత 2 రోజులు మాత్రమే ఉండి, అంటే 6వ తారీఖున మరలా అక్కడ నుండి బయలుదేరి 6వ స్థానంలోనికి అంటే మకరంలోనికి ప్రవేశం జరుగుతూ ఉంటుంది. సరే, ఇక సప్తమంలో శని స్వక్షేత్రంలో ఉన్నారు, ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. భాగ్యంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ విధంగా గ్రహ సంచారం అంతా కూడా జరుగుతోంది. వీటి వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి వారు మనకి ఇచ్చేటటువంటి, అంటే ఈ సింహరాశి వారికి కలగజేసేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ద్వితీయంలో కేతువు కాబట్టి ద్వితీయంలో కేతువు మనకు అనుకూలించజాలరు. అలాగే అందుచేత కుటుంబ విషయాల్లో కొంచెము, ధన విషయంలో, మాట విషయాల్లో మనకి కొంచెం మాట కటుకు రావటము, ధనం కొంచెం రావాల్సినటువంటి ధనం అంత రాకపోవటము, అలాగే కుటుంబంలో కొంచెం మనం ఏదో అంటే వాళ్ళు హర్ట్ అవ్వటము, లేకపోతే వాళ్ళు ఏదో అంటే మనం హర్ట్ అవ్వటం అంటే బాధపడటము, ఇవి తెలిసి జరిగేటట్టు వ్యవహారం అంతా కూడా ఈ కేతు సంచారం ద్వితీయంలో జరగటం వల్ల మనకు జరుగుతూ ఉంటుంది. ఇక పోతే పంచమ స్థానంలో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది. కుజ శుక్రుల యొక్క సంచారం కూడా మనకి పంచమంలో కుజ యొక్క సంచారం మనకి ఏ విధంగానూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. పూర్వపుణ్యం అనేటువంటిది కొంచెం తగ్గుతూ ఉంటుంది. చాలా విషయాల్లో మనకి పిల్లలు మన మాట వినకపోవటం, ఇటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది అంటే చదవకపోవటం కావచ్చు, అల్లరి ఎక్కువ చేయటం కావచ్చు, ఏ విధమైనటువంటి విషయాలన్నీ కూడా పిల్లల ద్వారా మన జరుగుతూ ఉంటుంది, మన సంతానం ద్వారా. అలాగే శుక్రుడు వల్ల కూడా మనకి 1 రోజు 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఆయన మకరంలోనికి షష్టమ స్థానంలోకి వెళ్తూ ఉంటారు. అంచేత ఆయన పంచమంలో ఉన్నా కూడా, షష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఆయన వల్ల మనకి శుభ ఫలితాలంటూ ఏమీ ఆశించాల్సినటువంటి పని లేదు. అక్కడ కూడా ఆయన మనకి 5లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలుగుతారు. 6లోకి వచ్చాక మనకు కొంచెము రుణము, కొంచెం డబ్బులు చేతికి అందక రుణము చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే దాని నుంచి కూడా తప్పించుకోవచ్చు. మనకి రుణం ఇచ్చేవాడు, మనం అడిగితే ఇచ్చేవాడు కొంతమంది ఉండొచ్చు, ఇవ్వని వాడు కూడా కొంతమంది ఉండవచ్చు. అంచేత మొత్తం మీద రుణం దగ్గరికి వెళ్లకుండా ఉండటం 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్లకుండా ఉండటమే మంచిదని చెప్పి నాకు యొక్క అభిప్రాయం. అలాగే సప్తమంలో కనుక మనం వచ్చినట్టయితే శని యొక్క స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో ఆయన ఉండటం మంచిది కాకపోయినప్పటికీ స్వక్షేత్రం మూలాన సాధ్యమైనంత వరకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. కుటుంబంలో భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు మన మాటను కొంచెం యాక్సెప్ట్ చేయడం కావచ్చు, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఆ సప్తమ స్థానంలో అక్కడ భార్య కూడా మనతోటి కొంచెం అన్యోన్యంగా ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ సప్తమ స్థానంలో
శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను మనకి ఇవ్వజాలడు. కొంచెము జాగ్రత్తగా ఉండటం, అంటే ఆరోగ్య విషయాల్లో ఇటాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో గురు సంచారం మనకు శుభఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ నవగ్రహాల యొక్క ఫలితం కూడా మనం చూసుకున్నట్టయితే మనకి 4 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. 4 గ్రహాలు అనుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదండి. సహజంగానే కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత జరుగుతూనే ఉంటుంది. దీనికి నవగ్రహ జపం చేసుకోండి. అలాగే రోజు మీరు చేసుకునే పూజని తప్పకుండా చేసుకోండి. దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా ఈ నవగ్రహాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ నవగ్రహ జపం చేసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శుభం భూయాత్. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం 4/2 అంటే ఫిబ్రవరి 2024 నుండి 10వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2024 వరకు వార ఫలితాలు, మేషరాశి వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎట్లా ఉంది, ఆ గోచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి, ఆ ఫలితాల వల్ల మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ పర్వాలేదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతున్నాము. కేవలం గోచారం మాత్రమే ఇది. జాతకాలతో అనుసంధానం చేసుకోండి. మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. దాని ప్రకారంగా మొత్తం అప్పుడు మనం పూర్తి పరిష్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి జన్మంలో అంటే రాశిలోనే గురువు ఉన్నారు. అట్లాగే షష్టమంలో కేతు యొక్క గ్రహ సంచారం జరుగుతున్నదండి. అట్లాగే భాగ్యస్థానంలో కుజ సంచారం జరుగుతోంది. అయితే ఈ కుజుడు 6వ తారీఖు వరకు మాత్రమే మనకి ఇక్కడ భాగ్యంలో సంచారం జరుగుతున్నది. అంటే ఇక్కడ ధనుసు రాశిలో సంచారం జరుగుతున్నది. తదుపరి ఆయన మకరంలోనికి ప్రవేశిస్తారు. అప్పటి నుంచి కొంచెం ఫలితాలు మారేటటువంటివి అవకాశం ఉన్నది. అంటే 9 అంటే మనం చెప్పుకునేదే 10వ తారీఖు వరకు. కాబట్టి 9వ తారీఖు 10వ తారీఖు 2 రోజులు మాత్రమే ఆయన మకరంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్ద తేడా ఏమీ కనబడదండి. కుజుళ్ళు 9 భాగ్యంలోనూ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే 10లో సంచారం కూడా మనకి సుఫలితాలను ఇవ్వరు. దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇకపోతే ఈ భాగ్యంలోనే మనకి శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము మనకి అది కూడా మనకి అంతగా ఫలితాలను ఇవ్వజాలదండి. శుక్రుడు సంచారం కూడా గోచారంలో సుఫలితాలు ఇవ్వజాలదు. దశమంలో రవి బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే ఏకాదశంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. అది మాత్రం చాలా ఏకాదశి అనే ఒక శుభపరిణామం అయితే స్వక్షేత్రం అనేటటువంటిది మరొక శుభపరిణామం. అంచేత చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రవి దశమంలో సంచారం చేస్తున్నాడని చెప్పుకున్నాం కదా, రవి గురించి మనం చెప్పుకోలేదు. రవి కూడా మనకి దశమంలో మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అట్లాగే ఇకపోతే వ్యయస్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో రాహు సంచారం అంత శుభఫలితాలను ఇవ్వజాలదు. అందుచేత మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే బుధుడు, కేతువు, రవి, శని ఈ 4 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల్లో. తర్వాత ఇక అశుభంగా గురువు, శుక్రుడు, కుజుడు, రాహు ఇవి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి. చంద్రుడి గురించి మనం చెప్పుకునేది ఏం లేదు, ఎందుకంటే ఆయన 2.5 రోజులకే మారిపోతూ ఉంటారు కాబట్టి. అందుచేత మనకి 4 గ్రహాలు అటున్నా 4 గ్రహాలు ఇటున్నాయి. మనకి చెప్పుకోవాలి అంటే
మనకి మంచి ఫలితాలనే ఇవ్వడానికి సమర్థతగా ఉన్నది. గోచార ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం మనకి సుఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అయితే ఒక్కొక్క గ్రహం గురించి విడిగా మనం చెప్పుకోవాలంటే, ఒకటిలో గురువు వల్ల మనకి కొంచెము అనారోగ్యం చేసేటటువంటివి వ్యవహారము, కొంచెము మానసికంగా కొంచెం సరి అయినటువంటి నిలకడలేనటువంటి విధానము కనిపిస్తూ ఉంటుంది. ఇక 9లో 6లో మనకి కేతు యొక్క సంచారం జరుగుతోందండి. అది చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉంటుంది మనకి. అంటే అప్పుల విషయంలో కానివ్వండి, రుణం విషయాల్లో కానివ్వండి, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా రోగాలు, ఇటువంటి విషయాలన్నింటిలో ఆయన రోగాలు రాకుండా కాపాడుతాడు. రుణాలు ఏమైనా మనం చేయదలుచుకుంటే ఆ రుణాలు పోతాయి. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టయితే మనకి తిరిగి వాపసు వస్తాయి. ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా కొంచెం కేతు వల్ల మనకి చక్కటి పరిణామాలు ఉంటాయి. చక్కగానే మనకి ఆరోగ్య విషయంలో ఆయన చాలా సహకారం అందజేస్తూ ఉంటారు. అలాగే భాగ్యంలో కుజుడు చెప్పుకున్నాం కదండి, 6వ తారీఖు వరకు మాత్రం అక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి భాగ్యం దశముల్లోకి వస్తున్నారు. ఆయన ఆ దశమంలోకి వచ్చిన వల్ల కానీ ఏమి ప్రయోజనం లేదండి. 9లో ఏ విధమైనటువంటి మనకి ఏ విధంగా సహకరించజాలరో అదేవిధంగా దశమంలో కూడా మనకి సహకరించజాలరండి. ఆయన 9లో ఉన్నా దశమంలో ఉన్నా కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఆయన వల్ల మనకి కలగవు. దశమంలో కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే వ్యాపారంలో అటువంటి విషయాల్లో మనకి అంత శుభ పరిణామాలు ఏమీ కలగజాలవండి మనకి దశమంలో ప్రవేశించాక. ఇకపోతే దశమంలో రవి మనకి ఆరోగ్య విషయంలో బాగా పనిచేస్తాడు. అట్లాగే చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వడానికి సమర్థులవుతూ ఉంటాడు. ఇక శుక్రుడు కూడా మనకి భాగ్యంలో కుజుడితో పాటు సంచారం చేస్తున్నారు. కుజ శుక్ర సంయోగం అనేటువంటిది వాళ్ళిద్దరూ ఒక రాశిలో ఉండటం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు మామూలుగా జనరల్గా. ఎందుకంటే ఆయన 3 వంతులు 75% వేసుకోండి, 75% నైసర్గికమైనటువంటి పాపగ్రహంగా మన శాస్త్రం చెబుతోంది. ఈయన 75% 75% శాతము శుభగ్రహంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో వాళ్ళిద్దరే కలయిక. అందులో కుజుడికి ఏంటంటే స్వభావం, ఆయన దేవసేనాని కాబట్టి కొంచెం ఆయనకి యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. గ్రహ యుద్ధం అంటూ ఉంటారు. ఆ గ్రహ యుద్ధం చేసేటువంటి అలవాటు ఉంటుంది. ఆయన పక్కన ఎవరినున్నా యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. రవితో అంటే రవి అంటే మహారాజు నవగ్రహాలకి, ఆయనతో యుద్ధం చేయడు. కానీ మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా వారితోటి ఆయనకి సయోధ్య కుదరదండి. కొంతమంది మిత్రగ్రహాలు ఉన్నాయి, వాటితో వదిలేసేయండి. ఈ శత్రుగ్రహాలు ఏవైనా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా వారితో యుద్ధం చేయడం జరుగుతుంటుంది. అది కొంచెము వారిద్దరే కలయిక మన మీద కొంచెం ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మాత్రం మనకి కొంచెము శుభ పరిణామాల్లో ఇవ్వడానికి దుర్భాగ్యంలో ఇవ్వజాలడండి. ఇకపోయినట్టయితే రవితో పాటుగా దశమంలో బుధుడు కూడా కలిసి ఉన్నాడు. దశమంలో బుధుడు ఉండటం, రవితో కలిసి ఉండటము అంచేత కొంచెము మనకి రవి బుధుల కలయిక ఎప్పుడు సహజంగానే జరుగుతూ ఉంటుంది. అంచేత రవి కూడా మనకి ఎట్లయితే దశమంలో యోగిస్తూ ఉన్నాడో అట్లాగే బుధుడు కూడా మనకి చక్కటి పరిణామాలంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, జ్ఞాని కాబట్టి అయినా మంచి గణితంలో మంచి నిష్ణాతుడు, శాస్త్రంలో మంచి నిష్ణాతుడు కాబట్టి ఆయా విషయాల్లో మనకి అందులో రవితో కలిసి ఉండటం ద్వారా మనకి, ఎందుకంటే రవి బుధుడు సామాన్యంగా 12 రాసుల్లో 4 రాసులు కలిసి ఉంటారండి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, 4 రాసుల్లో బుధుడు ముందుంటాడు. ఈ విధంగా 12 రాసుల్లో వాళ్ళిద్దరు కలిసి ఇంచుమించుగా వాళ్ళిద్దరికి మధ్యలో ఒక్క రాశి కూడా వ్యవధి ఉండరాదు. ఒకవేళ ఎవరైనా దాన్ని తీసుకొచ్చి మీ దగ్గరికి ఏదో చార్ట్ మా గురువు గారు వేశారండి, మా ఊర్లో వేశారండి అని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తే దాన్ని చూడండి. అందులో వారిద్దరి మధ్యన ఒక్క గడి, ఒక్క రాశి ఖాళీ ఉన్నప్పటికీ అది జాతకం తప్పు అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. దాన్ని చక్కగా పక్కన పెట్టేసి మళ్ళీ మీరు పూర్తిగా అలాగా చేసుకోవాలి. ఈ విధమైనటువంటి వాళ్ళిద్దరి యొక్క కలయిక
ఆ విధంగా ఉంటుంది. వారిద్దరూ కూడా దశమంలో మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ధన విషయంలో, మంచి ఆలోచన విధానంలో అన్నిటికీ కూడా ఆ రవి బుధులు మీకు చక్కటి పరిణామాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక ఏకాదశిలో చెప్పవలసినటువంటి పని లేదు. ఏకాదశి స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి స్థానం అది. అయితే అందరూ స్వక్షేత్రంలో శని ఉండటం అనేటువంటిది మరింత విశేషం. ఆయన కూడా మీకు అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనూ కూడా ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకా రకరకాల వృత్తులు ఎన్నో ఉన్నాయి, మనకు తెలిసినవి తెలియనివి అనేక రకాల కొత్త కొత్త పూర్వకాలం లేనటువంటి వృత్తులు ఎన్నో 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 కొత్తగా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్లు అవి వచ్చాక అవన్నీ ఏవోవో వచ్చేసాయి. వాటిలో ఉన్నవాళ్ళు కానీ అన్ని రంగాల వారికి వారు ఏ రంగం ఈ రంగం ఈ రంగం అనేటువంటి మీరు ఆలోచించాల్సిన పని లేదండి. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ శని మహానుభావుడు వారికి అన్ని రకాల సంఘాలు సహాయ సహకారాలు అందిస్తుంటారు. వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ముందుకే వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయంలో కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం జరుగుతోందండి. వ్యయంలో రాహు సంచారం కూడా మనకి అంత మంచి శుభపరిణామాలు ఇవ్వజాలదు. ఆయన కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాసుల్లో మాత్రమే ఈ రాహువు, కేతువు, శని అనేటటువంటి వారు కొన్ని సుఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రాహు కూడా వ్యయంలో సంచారం ఉంది, మనకు శుభఫలితాన్ని ఇవ్వదు. వచ్చేటటువంటి ధనం ఖర్చు కానివ్వండి, లేకపోతే మన ఆలోచన ధోరణిలో కానివ్వండి, లేకపోతే చిన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, వ్యాపారతో వ్యవహారంలో వీటి విషయాల్లో కానివ్వండి, మనకి ఏ విధమైన తోడ్పాటు ఆయన అందించజాలరండి. ఈ విధంగా ఈ 9 గ్రహాల యొక్క సంచారము ఆయా రాసులను బట్టి మనం సశాస్త్రీయంగానే చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చక్కగా చూడండి. అయితే వీటికి మనకు సహకరించేటటువంటి గ్రహాలకి కానీ సహకరించినటువంటి గ్రహాలకు కానీ అన్నిటికీ పనికొచ్చేటటువంటి రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు ఈ నవగ్రహ జపం, నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి. వేదమంత్రాలు వస్తే వేదమంత్రాలు చదువుకోండి. లేకపోతే బీజాక్షర మంత్రాలు ఉంటాయి. ఆ బీజాక్షర మంత్రాలు మీకు ఏమైనా తెలుసుంటే, లేదంటే కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి, ఈజీ ఏముందిలేండి, కొంచెం సులువే, కానీ అది కూడా కొంచెం కొన్ని అన్ని కూడా ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పలకగలిగితేనే పలకండి. లేకపోతే కొన్ని ఈ బీజాక్షరాలు మిగతా వాటికంటే స్పీడ్గా పనిచేసినప్పటికీ మనం ఏమాత్రం తప్పుగా పలికినప్పటికీ కొంచెము వ్యతిరేక ఫలితాలు ఇచ్చేట అవకాశం ఉంటుంది. అందుచేత ఖచ్చితంగా దీన్ని మనం ఉన్నట్టు పలకగలము అనుకుంటేనే బీజాక్షరాల దగ్గరికి వెళ్ళండి. లేదంటే దాన్ని వదిలిపెట్టి మామూలు మన శ్లోకం ఉంది కదండి, ఆ శ్లోకాలు చదువుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఈ విధంగా జరిగినట్టయితే అంతా మీకు శుభమే జరుగుతుంది. దీని గురించి భయపడక్కర్లేదు. జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి. శుభం భూయాత్.